నమస్తే మాస్టారు. ఈరోజు మేము సండే అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. బెంగళూరు నుంచి ఒక 70 కిలోమీటర్లు, మేముండే ప్లేస్ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది మందారగిరి అని చెప్పేసి. ఇది కొండపైన జైన్లకి సంబంధించిన ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. చాలామంది టూరిస్ట్ స్పాట్కి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒకేసారి పైన అంతా చూపించేస్తే మీరు ఆనందంతో తట్టుకోలేరని చెప్పి దాని పక్కనే ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. మందారగిరి పక్కనే మందారకెరి అని ఉంటుంది, అంటే ఇక్కడ కన్నడలో చెరువు అని అర్థం. చూడండి, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఈ ఇరికిరికి సందుల్లోంచి మా బుడ్డదాన్ని వేసుకుని నేను ఆడుతా పాడుతా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. సండే అవుటింగ్ అంటే పిల్లలకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఇరికిరికి గదుల్లో ఉండిపోయే వాళ్ళు అప్పుడప్పుడు ఇలా గాలికి వస్తుంటే ఆ హుషారే వేరనమాట. మా బుడ్డది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మమ్మీ డాడీలతో చక్కగా హాయ్ హాయ్ చెప్పేసుకుంటూ వీడియోలు కూడా చేసేసింది. పిల్లలతో అప్పుడప్పుడు బయటకు వస్తే మనం కూడా వాళ్ళలాగే పిల్లలా మారిపోతాం, హ్యాపీగా వాళ్ళతో ఆడుకుంటాం. హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఐ లవ్ యూ. ఈ మందారగిరి చెరువు వచ్చేసి చాలా చాలా పెద్దదండి. చుట్టుపక్కల కొండలు ఉంటాయి. ఇది న్యాచురల్గా ఏర్పడిన సరస్సు లాంటిది. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్కి ఛాన్స్ ఉండదండి. ఇప్పుడు కూడా వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ స్టోరేజ్ అవుతుంటుంది. వీకెండ్స్ వచ్చేసి బెంగళూరు నుంచి చుట్టుపక్కల సిటీస్ నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారండి ఈ ప్రదేశానికి. ఇక్కడ చాలామంది చేపలు పడుతున్నారు కూడా, చిన్న చిన్న గాలం వేసి. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. పాపం 2-3 కూర్చున్నారు కానీ ఒకరిద్దరికే పడుతున్నాయి. ఇక్కడ మేము చూస్తుండగానే విచిత్రం ఏంటంటే ఒక అన్న గేలం వేశాడు, బట్ చాలాసేపు గుంజాడు చేప వస్తుందేమో అనుకుంటే కనుక పాపం ఈ నాచు వచ్చిందనమాట. అది చూసి మా యశుగడి కోసం అయ్యయ్యో చేప పట్టలేదా అని చెప్పి చాలా బాధపడిపోయింది. తర్వాత వెంటనే ఇంకొకసారి గాలం వేశాడు. ఈసారి మాత్రం పెద్ద చేప వచ్చింది. ఆ పెద్ద చేపను చూడగానే ఇంకా మా యశుగాడు ఆనందపడిపోయి ఫిష్ అని తెగన వేసుకున్నాడు. పాపం ఈరోజు చాలాసేపు నడిచిందేమో, అలసిపోయింది. ఇంక నేను నడవలేనని డాడీ చంకెక్కిస్తుంది. తర్వాత ఒక చిరుమురే తీసుకున్నామండి, అదే మన బేల్పూరి. బయట అప్పుడప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టిన రాని ఆనందం ఈరోజు 100 రూపాయలకి నాకు చాలా ఆనందం వచ్చిందండి. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను అస్సలు మిస్ అవ్వకండి. ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు మీ ఫ్యామిలీతో బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తుండండి, హ్యాపీగా తిరుగుతుండండి. మీరు కూడా బెంగళూరుకి నియర్ బై ఉంటే కనుక ఇక్కడ రండి. ఇక్కడ తినడానికి తాగడానికి అన్ని వసతులు ఉంటాయి. అలాగే చూడడానికి టూరిస్ట్ ప్లేస్లు కూడా చాలా ఉంటాయి. జైన్ దేవాలయాలు కూడా ఉంటుంటాయి. తుమ్కూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. అలాగే బెంగళూరు నుంచి 70 కిలోమీటర్స్ టువర్డ్స్ తుమ్కూరు రోడ్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు వీకెండ్స్లో టైం స్పెండ్ చేయాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ అనుకుంటే కనుక ఈ ప్లేస్ మస్ట్ విజిట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.